హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ ఛానల్. ఇంట్లో వెజ్ స్పెషల్స్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఎంతో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మాకు చిన్నప్పుడైతే వెజ్లో స్పెషల్ అంటే వంకాయాలు. అది నాకు చిన్నప్పటి నుంచి కూడా వెజ్లో ఫేవరెట్ ఐటమ్ అండి. సో వేరే పనీర్ కర్రీస్ కానీ ఇంకా మసాలా కర్రీస్ కానీ చేసుకోవడం కంటే సింపుల్గా ఇలాగా వంకాయ ఆలు కర్రీ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము, తక్కువ మసాలాస్తో. సో ఇవాల్టి వీడియోలో మనం అలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే వంకాయ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇక్కడైతే నేను ఒక పావు కేజీ అన్ని ఆలు తీసుకొని చూపిస్తున్న సైజులో కట్ చేసుకోండి. మంచిగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వాటర్ వేసేసుకున్నాను. ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం కల్లుప్పు వేసాను వంకాయలు కట్ చేయడానికి. ఇక్కడ నేను ఇలా గ్రీన్ కలర్లో ఉండే వంకాయలు తీసుకున్నానండి, బ్లాక్ వంకాయల కంటే. ఇవి కొంచెం టేస్ట్ బాగుంటాయి, కొంచెం హెల్త్ కూడా మంచివి ఇవి. సో ఇలా వంకాయలు తీసుకొని కట్ చేసుకొని పుచ్చులు లేకుండా చూసుకోండి. ఇలా ఉప్పు కలిపిన వాటర్లో వేసేసుకుంటున్నాను. మనం ఇవి అలానే పెట్టేసామంటే వంకాయలు కలర్ ఆక్సిడైజ్ అయిపోతాయండి, బ్లాక్ కలర్లోకి వస్తాయి. ఎందుకంటే ఇవి రిచ్ ఇన్ ఐరన్ అనమాట ఈ వంకాయలు. సో అందుకనేసి ఉప్పు కలిపిన వాటర్లో వేసుకుంటున్నాను ఇలాగా. నెక్స్ట్ ఒక మీడియం కంటే కొంచెం చిన్నగా ఉన్న 3 ఆనియన్స్ తీసుకొని మంచిగా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇవి చిన్నగా చాప్ చేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీకి కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట. సో ఇలాగా సన్నగా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇలా అనమాట. వన్స్ ఆనియన్ చాప్ చేయడం అయిపోయాక స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్స్ హై టెంపరేచర్ యూజ్ చేయనంత వరకు మంచిదే అండి, అంత హార్మ్ఫుల్ ఏం కాదు. సో ఇక్కడ నేనైతే వుడెన్ స్పూన్ యూజ్ చేస్తున్నాను కర్రీ చేసుకోవడానికి, యాజ్ ఇట్ ఈస్ అ నాన్ స్టిక్ ప్యాన్. స్టీల్ స్పూన్ యూజ్ చేస్తే ఆ టెఫ్లాన్ కోటింగ్ పోవడం స్టార్ట్ అయ్యి మన ఫుడ్లో మిక్స్ అవుతుంది కాబట్టి. ఇక్కడ నేను ఒక 2 కట్టలంతా చిన్న మెంతం కూర తీసుకుంటున్నానండి. ఇదేంటంటే మెంతి కూర మొత్తం ఆకులు ఫుల్గా గ్రో అవ్వకముందే ఇలాగా తీసేసుకుంటామన్నమాట. సో ఒక 2 కట్టలంతా తీసుకొని కట్ చేసి మంచిగా వాష్ చూసుకొని వేసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసుకోవాలండి, లేదంటే వీటికి చాలా మట్టి ఉంటుంది, అవి మళ్ళీ మన కర్రీలో మిక్స్ అయిపోతాయి. సో ఇక్కడ ఈ మెంతాకులు మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 2 రెమ్మలంతా కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇది కొంచెం పచ్చివాసన పోయాక ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, అది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎలా అంటే ఒక 50% ఆఫ్ ఆలు మనకి ఈ ఫ్రైయింగ్లోనే ఉడికిపోవాలి. సో దట్ టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. పచ్చి పచ్చిగా ఉండకుండా, మనం మరీ మెత్తగా అయిపోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఆలు అనేది. తినడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే. సో చూస్తున్నారు కదా, ఆలు అయితే అక్కడక్కడ లైట్గా రోస్ట్ అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. అలా అని మార్చేసుకోకూడదండి, చూసుకుంటూ ఉండండి. సో ఇది ఒక 50% ఉడికిపోయేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి ఆయిల్లో. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాము. వంకాయలు కూడా ఒక 50% అంతా ఉడకాలండి ఫ్రైయింగ్లో. చూస్తున్నారు కదా, మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇలాగా చూడండి, ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసాను. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అంటే ఒక 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి అండ్ 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అంతే. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్నవి బాగా పండిపోయిన 2 to 3 టొమాటోస్ కూడా వేసి మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత మనం ఎసరు పోసేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ పోసేసి ఉడకడానికి పెట్టేద్దాము. వన్స్ ఇవన్నీ మంచిగా ఉడికేసిన తర్వాత మనకైతే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతే సింపుల్ అండ్ ఈజీ వేలో
ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.